గుడి సంట బిల్డింగ్ అయిపోయిందంట డైరెక్ట్. చీరా బామ్మది అది కాదురా, అంత ముందు మీ అక్కడ పెళ్లి చేసుకోమన్నా నాకు ఇల్లు లేదు, మాది గుడి. నేను కూడా అసలుకి 20 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టించిన. అదే ప్రార్థన చేసుకుంటూ వచ్చేదే గారా, తెలియకుండా 12 లక్షలు అయిపోయినాయిరా. ఇప్పుడు అట్రా బామ్మర్ది నెత్తవాటి ఇచ్చాడు. సరేలే కానీ చూపి ఏందో చూపి సంగతి. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా కానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. అబ్బావా తప్పు పని చేసిన మొన్న రీఛార్జ్ చేయి మన మామ అడిగితే నువ్వు ఊరికే ఫోన్లు చూసుకుంటే చదవని ఊత కొట్టుడు కొట్టింది. అదేదో ప్రార్థన చేసుకుంటే అన్లిమిటెడ్ ఏం కాదులే బామ్మది. కాదు బాబు, ఇప్పుడు రీఛార్జ్ చేయించుకున్న తర్వాత ఊపి నేను అవజాతగా 19 రూపాయలు వేయించుకోవాల్సి వచ్చేది. అక్కడ దేవుడికి ప్రార్థన చేసుకుంటే అన్లిమిటెడ్ వచ్చేది. ఏం కాదులే బామ్మది, కష్టాలు మనుషులకే వస్తాయి, పశువులకు కాదురా. మాటలు కూడా పడ్డావా, ఏం చేస్తాను చెప్పు. అరే నెక్స్ట్ వీడియో. మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఎందుకంటే అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెడితే బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి బయటపడడం జరిగింది. ఎందుకంటే మంత్రశక్తి కంటే దైవశక్తి చాలా ఎంత రాళ్ళంట. 670 అంట. 670 కడుపులోనా లేకపోతే ట్రక్ లోనా? కడుపులో నుంచి అంట. కడుపులోను. అది కడుపు అనుకుంటున్నా ట్రక్ అనుకుంటున్నా. ఈ మాత్రం తెలుసుకుంటే మా ఇంటికాడ బాత్రూమ్ ఎప్పుడు అయిపోయేది. ఈ మాత్రం తెలుసుకుంటే ఎప్పుడో కట్టుండి మా ఇంటికాడ బాత్రూమ్. ఇన్ని రోజులు కాయేది. నాకు కూడా 680 అంటుంది. మరి కడుపులు కట్టబట్టినే అర్థం కాదు. సరే సరే. మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన ఏ సావల దీంట్లో డబ్బులు వస్తుంది కాక 270 రూపాయలున్న నా అకౌంట్ లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక. స్టేట్మెంట్ కూడా ఉంది. ఇదేంద్రా ఇది, నేనెప్పుడు చూడలే. ఏంట్రా బామ్మది? సాయి గాడు ఏటీఎం దగ్గరికి వెళ్ళిండు బాబు. వాడికి ఫోన్ చేసుకొని నేను చెప్తాం. వాడు ప్రార్థన చేస్తే వాడి దగ్గర వాడి అకౌంట్ లో 400 ఉన్నాయంట. 4 లక్షలు అయితే. అవునారా బామ్మడి? తొందరగా నీకు 1 లక్ష ఇద్దరు అవుతారు. హలో సాయి, ఏడన్నారా? విత్డ్రా చేసే ముందర ప్రార్థన చెయ్యి. ఒక ఆమెకి 200 ఉంటే అంట ప్రార్థన చేస్తే 1,70,000 అయినాయి అంట. నీ దగ్గర 400 ఉన్నాయి, 4 లక్షలు అయితే ఏమో. మరి చెయ్యి మరి ప్రార్థన. చేసిన తర్వాత వచ్చినవి రాలేదు చూడు. వస్తే ఒక్కడే తీసుకునేవు చెప్పకుండా. సగం సగం. ఇగో నెక్స్ట్ వీడియో చూసుకో. సరే బాబు, నెక్స్ట్ వీడియో. ఏ సినిమాలో ఫ్లైట్ ఎక్కుతుంది కాక. ఈ ఫ్లైట్ ఏదైనా కానీ అది సౌండ్ వస్తే చాలు ఎక్కుతుంది కాక నేను అది పలికేదాన్ని. అట్లా ప్రార్థన చేసుకుని అడిగిన ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ఏంద్రా బాబు, మీరు ఒక ఫ్లైట్ అడిగితే 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ఫ్లైట్ ఎక్కాలని ఉందా? ఇప్పుడు వట్టిగా ఎక్కలేదు. అది కాదురా బాబు, మరి ఒక ఫ్లైట్ ఎక్కాలంటే 4 ఫ్లైట్లు ఎక్కింది. ఈ 4 ఫ్లైట్లు ఆమె మీద ఎక్కితే అసలు నీ దరిద్రం మొత్తం పోయేది. అసలు ఇలాంటి వీడియోలు కూడా వచ్చాయి కాదు. మీ ఫ్రెండ్స్ కూడా నేను ఎక్కిరిచ్చోదు కాదు. అవును, ఎక్కిరిస్తూనే ఉన్నారు. అవునా? సరేలే, వాళ్ళ గురించి తర్వాత చూసుకుందాను కానీ ఒక వీడియో చూపి. ఊళ్ళో ఒక స్థలాన్ని చూపెట్టి ఏ శ్రవలు ఈ స్థలం నేను పొందరుగాక, ఏ శ్రవలు ఈ స్థలం నేను పొందరుగాక అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని. దేవుని మహాకృపను బట్టి ఆ ఏ స్థలం అయితే నేను పొందరుగాక పలికినాం అది 6 ఎకరాల పొలం. 6 ఎకరాల పొలాన్ని దేవుడు నాకు ఇచ్చింది. ఏంట్రా బామ్మది ఇది?
6 ఎకరాలు ఒకటేసారి పొందింది నాకు. అసలు ప్రార్థన చేసినందుకు. ఏంటో మరి అరే సాయి సాయి మాకు 6 ఎకరాలు ఉన్నాయని ప్రార్థన చేసి అవి తీసుకునేవారు. ముద్దురా మరి నాకు అదే భయం వేస్తుంది. అదే చూస్తాను వాడు తేప మన పొలాలకి వెళ్ళి చూస్తాను మరి. మరి వచ్చాక చేసేది. మా ఇద్దరికి అలాంటివి తగులు లేవు మరి. సరేనే బామ్మ ఇంకో వీడియో మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగడం, నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నా నాకు తీసుకురాలేదని అత్త మీద అలగడం, వీళ్ళ మీద వాళ్ళ మీద అలగడం మానేసి దేవుని మీద అనుకో. ఎవరికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ నీ ముందుకు తీసుకొచ్చి పెట్టదు ఆయన. హల్లెలూయా. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది రా బామ్మది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎందుకు మీ అక్కకి ఆ క్రిస్మస్ కి ఏం చీర కొనాలా అని ఇప్పుడే భయం వేస్తుంది. ఎంత పెట్టి కొనాలని ఇప్పుడే భయం వేస్తుంది. నేను అదే అడుగుతున్నట్టుంది పక్కన పెట్టేది. అవునా? ఇప్పుడైతే మీ అక్క ప్రార్థన చేస్తే అట్లయితే ఫ్రీగా వచ్చింది. అక్క చేయి మరి నీ ఇష్టం ఏం చేయాలిగా. మనం చెప్పే పని చేతన నువ్వు కూడా చేయాలి. నీకు కూడా బట్టలు వస్తాయి ఒకేసారి. నాకు వద్దులేరా, ఎందుకు ఇవే వేసుకున్నాక మీ అక్క కొట్టే చాలు మనం. మార్క్ కొనాలంటే ఇక షాప్ మొత్తం సరిపోదులే. సరేలే బామ్మది, దేవుడు ఇస్తాడుగా మనకేందుకు, మన మీద భారం లేకుండా. ఇంకా వీడియో చూపి. రోజులు నడుస్తూ ఏసునామన్నా నాకు నాకు 200 అయితే బాగుండు అనుకుంటే నడుస్తా ఉన్నా. ఇక్కడ మాట్లాడుకుంటే అంత దూరంలో 200 పడింది. ఒరే బామ్మది ఏందిరా ఇది? ఈ నేను చూడలేను కానీ ఇంకో వీడియో ప్లే చేయి. ఇంకో వీడియో దమ్మకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం. పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడని చెప్పొచ్చు కదా నాకు. పరిశుద్ధాత్ముడు గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెట్టారు ఆయన. పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడని చెప్పొచ్చు కదా నాకు. పరిశుద్ధాత్ముడు గ్యాస్ అయిపోయింది ఆయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెట్టారు ఆయన. హల్లెలూయా. ఏంటి ఇది? గ్యాస్ పెట్టడం ఏంద్ర దేవుడు వచ్చి? వీళ్ళు దేవుడు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు. ఏంద్రా డెలివరీ బాయ్ అనుకుంటున్నారు ఏంద్ర? ఏమో తేప ఏదో ఆర్డర్ పెట్టినట్టు. ఆర్డర్ పెట్టినట్టు ఇంటి దగ్గరకు వస్తాయి అంటున్నారు ఏంద్ర? నాకే అర్థం అట్లా. బామ్మడి దగ్గర వీడియోలు వద్దులే కానీ అసలు ఏమైంది చెప్పు సంగతి. ఇగో మా స్కూల్లో ఊరికే ఎక్కిరిస్తున్నారు బాబు. ఇలాంటి వీడియోలు ఎక్కువైనాయి. మీ క్రిస్టియన్స్ అంతా ఇంటారా, వేస్ట్, మీరు ఎట్టే చేస్తా ఉంటారు, మీ మొత్తం ఫేక్ అయ్యి అని అంటారు. కొన్ని బాగా చేస్తా ఉంటారు. బామ్మడి నేను కాలేజీకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు అంతే అంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఆడిపోసుకోవడానికి చూసుకుంటారు. గొర్రె బిడ్డలు అని మనల్ని ప్రతి ఏ చోటకి వెళ్ళినా కానీ మనల్ని అంతే ఆడుకుంటారు. కానీ మనం దేవుని నమ్మాలి. ఇంకా మొత్తం ఫేక్ అయింది కదా. ఒక మంచి చర్చి చెప్పిగా ఆ చర్చికి వెళ్ళిపోవాలి. చర్చి కాదురా బామ్మది, మరి పనిష్మెంట్ ఎవరిస్తారు? వీళ్ళ పనిష్మెంట్ బామ్మది. వీళ్ళ పనిష్మెంట్ ఇవ్వడానికి ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరు బాబు? ఎవరంటే సర్వము నెరగిన సర్వాధికారి యెహోవా నా బలమా. దేవుడికి సర్వం తెలుసురా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా కానీ దేవుడికి మొత్తం తెలుసు. ఆయనే చూసుకుంటాడు. ఇంకోటి ఏదో అడిగి నువ్వేంటిది నువ్వు ఎప్పుడు బాగా చూసుకొని ఆ టైం ఎప్పుడు వచ్చింది బామ్మది? ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చిందిరా. ఆ రోజు చూసుకుంటారులే కానీ ఇప్పుడు నువ్వు ఏదో అడిగి నువ్వేంటి ఏ చర్చి? ఏ చర్చికి వెళ్ళాలి? నువ్వు అసలు ఎక్కడెక్కడ చర్చిలకి వెళ్ళావు? ఏం చాలా వెళ్ళిన. ఖమ్మం, సత్తిపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల చాలా వెళ్ళిన. అంతేనా? మరి వాళ్ళు మరి అక్కడ అందరూ ఫేక్ వాళ్ళే కనపడ్డారా? కొంతమంది నిజంగా ఉన్నారు, కొంతమంది కంటే. ఇప్పుడు నిజంగా ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ చర్చి దగ్గరికి వెళ్ళాలి? అవును. ఎప్పుడైనా ఎర్రగొట్టు వెళ్ళవా? ఎర్రగొట్టి గుంపుని వెళ్ళవా? అక్కడికి వెళ్ళి ఒకసారి అటు యూటర్న్ ఇచ్చుకో, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, అటు చూడు ఒకసారి. చర్చి అటు చూడు ఎంత మంచి అయ్యగారు ఉన్నారు చూడరా. అటు ఇటు ఒకసారి చూడు. ఆలయంకి వెళ్ళి ఎంత పరిశుద్ధంగా ఉంది. ఇలాంటిది ఎప్పుడైనా చూసినావా? పైన చూసినావా? మరి ప్రతి ఆదివారం నీకు నచ్చింది. సరే బామ్మది. ఓకే బామ్మది ఉంటా. సరే.